మంచిది. కూడుకున్నప్పుడు చేయవలసిన పనులు ఏంటి తెలుసా? చదవమ్మా 25వ వచనం. మానక ఒకరిని ఒకరు ఏం చేయాలి? హెచ్చరించుకోండి. యేసుక్రీస్తులు అక్కడ సమీపించుట మరి ఎక్కువగా ఎలాగూ చేస్తూ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఏముండాలి? కూడుకున్నప్పుడు ప్రేమ చూపించుకోవాలి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. ఏంటి, ఎందుకని ప్రార్థన మానుకున్నావు? ఏమైంది నీకు? నువ్వు దేవుని నమ్ముకున్నావు దాని వల్ల, లేకపోతే అన్ని రాలు నువ్వు అడగాలి. నువ్వు వస్తే కదా అడగటానికి. అక్కడ కిందకు వచ్చేవరకు అంటాడు పురి కొలుపుకుంటూ. ఏం కొలుపుకోవాలి? ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకు లైక్ చేయమన్నాను వీడియోస్ను? మీరు ప్రోత్సహించినట్టు కామెంట్ ఎందుకు పెట్టమన్నారు? అన్న బాగా చెప్తున్నారని ఒక కామెంట్ పెడితే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇలా లేదన్నా మంచి పని చేస్తే ప్రోత్సహించాలి. వాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, వాడిని కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం. ప్రోత్సాహం లేకపోతే ఏముంది? ఇంట్లో భార్య భర్తను ప్రోత్సహించాలి. ఇప్పుడు వంట రూమ్లో కారం డబ్బు ఉంటుంది, కొంచెం బిరుగా ఉంటుంది మూత. ఎందుకంటే కారం కాబట్టి తేడా వస్తే కళ్ళలో పడద్దని మంచి డబ్బాలో పెట్టుకుంటారు. పెద్ద ఆవిడ 60 సంవత్సరాలు, ఆయనకి 70 సంవత్సరాలు పెద్ద ఆయన. వాళ్ళతో పాటు మనవరాలు ఉంటుంది. రోజు కర్రీ చేసినప్పుడల్లా ఈ పెద్ద ఆవిడ భర్తను పిలిచి ఏమండి రండి, ఏమిటి ఈ డబ్బా మూత రాలేదు కొంచెం తీయండి అంటది. ఏంటి డబ్బా మూత రాలేదు తీయండి అంటది. ఇదంతా మనవరాలు గమనిస్తూ ఉంది. 10-12 సంవత్సరాల పాప గమనిస్తూ ఉంది. రోజు ఇలాగనే ఉదయం కర్రీ చేయాలి, సాయంకాలం కర్రీ చేయాలంటే కారం కావాలంటే ఈ ముసలిని పిలిచింది. ముసలిది ఇదిగో కాస్త డబ్బా మొద్ది అంటది. ఈ మనవరాలు ఒకరోజు ఉండబట్టలేక వెళ్ళింది వంట రూమ్లోకి. వెళ్ళి ఆ మూతను తిప్పింది, ఊరకనే వచ్చింది. అది ఏంటి, కారం డబ్బా మూత ఊరకనే వచ్చింది. ఎప్పుడైతే ఊరకు వచ్చిందో, ఏంటో ముసల్దానా, రోజు మా తాతయ్యని పిలుస్తావు, ఉదయం పిలుస్తావు, సాయంకాలం పిలుస్తావు, కారం మూత డబ్బా తీపిస్తావు, ఏంటి విషయం? అది ఊరకనే వచ్చింది కదా, నీకు వచ్చింది కదా అని అడిగింది. అడిగితే అవంటది, నాకు చేత ఇద్ది, నాకు తీయటం చేత ఉద్ది, మూత తిప్పటం చేత ఉద్ది, కానీ మా ఆయన వచ్చి తను తిప్పితే, మా ఆయన అంత బలవంతుడండి, మా ఆయన అంత గొప్పవాడండి, నాకు రాలేదు మూత అని ఆయన ముందు అంటది. ఏమని? నాకు రాలేదండి అంత తిప్పినా, నీ దగ్గర అంత బలం ఉంది. చూడండి, ఒక భార్యగా ప్రోత్సాహం లేకపోతే భర్త ముందుకు ఎలా వెళ్తాడు? ఒక భర్తగా భార్యను ప్రోత్సహించకపోతే ఏం చేయవలసిన వంట? ఇప్పుడు మంచిగా కర్రీ చేసింది, బాగుందని చెప్తే కదా రేపు ఇంకా బాగా చేసి పెట్టేది. ఏంటి అమ్మమ్మ నువ్వు ఎలా చేస్తున్నావంటే అమ్మమ్మ చెప్తుంది, తాతయ్య ఎందుకు తీపిస్తున్నా అంటే ఆయన బలం నేను కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా కొద్ది కాలం నాకు తోడుగా వచ్చాడు. ఈయనపరచడానికి వీల్లేదు. నీ చేత కాదంటే చేత కానట్టే ఉంటుంది, నువ్వు పనికి మాలినట్టు పనికి మాలినట్టే ఉంటుంది. సరిగా చేయకపోయినా, ఉప్పు సాలకపోయినా, కారం చాలకపోయినా భలే చేసావను రేపు కొంచెం ఉత్సాహంగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. కూడుకున్నప్పుడు ఒకరిని ఒకరు భలే బాగా ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా బాగా పాడుతున్న వాళ్ళని పట్టుకొని, బాగా పాడుతున్నారు కదా మన సంఘంలో, చిన్న పిల్లలు పాడుతున్నారు అద్భుతంగా, భలే పాడావక్క. మన రియా ఒకటి, తర్వాత అమ్మాయి ఎవరు అభినయ, వాళ్ళని యూట్యూబ్లో పెట్టాక చిన్నపిల్లల్ని ఒక కామెంట్ పెట్టొచ్చుగా, మన సంఘంలో వాళ్ళు పెట్టొచ్చు కదా ముందు, అబ్బా భలే పాడింది అని ఒక కామెంట్ పెట్టొచ్చుగా. ఏంటండి ఇలా ఉన్నారు? మన 100 మంది ఒక లైక్ చేస్తే 100 లైకులు వస్తాయి. ప్రోత్సాహం ఎంకరేజ్ చేయండి. ఇలా మంచిగా పాడుతున్నారుగా, పార్వతి మంచి స్వరం, ఇప్పుడు జమేలా వచ్చింది, ఇంకా కొంతమంది మంచిగా పాటలు, మన కరుణ, శాంతి, నాని. ఎప్పుడైనా నానితోటి అరే తమ్ముడు భలే పాడుతున్నారు అన్నారా మీరు? అన్నావా? అనాలి అంటే వాళ్ళు ఇంకొక పాట నేర్చుకుంటారు. ఎవరైనా వాక్యం మాట్లాడినప్పుడు కిందకి దిగి వచ్చినప్పుడు, నా పక్కనే సేవకులు కాబట్టి కూర్చున్నప్పుడు వాళ్ళు నేను అందామనుకునే వరకు బ్రదర్ నేను బాగా చెప్పాను అంటారు. పాపం వాళ్ళ ఆనందం కోసం. అసలు మీరేంటి బ్రదర్ సూపర్గా మాట్లాడారు అని అంటే చాలు, ఎంత సంతోషం. తెలియకపోతే చెప్పండి, అన్న ఇలా చెప్తున్నారు మీరు, ఇలా కాదు, అలా తప్పేముంది? ఎందుకు కూడుకోవాలి? ఒకరిని ఒకరు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ప్రోత్సహించుకొని, బుద్ధి చెప్పుకొని, ఒకరిని ఒకరు హెచ్చరించుకొని, దేవుని రాకడకు సిద్ధపడండి, దేవుని రాజ్యానికి ఆయత్తపడండి. ఎందుకు సమాజంగా కూడాలి? ఈరోజు సమాజంగా ఎందుకు మానుకుంటున్నారు? ఒకప్పుడు సమాజంగా కూడుకున్న వాళ్ళు ఈరోజు సమాజానికి రాలేదు. ఏమైంది? అప్పుడు ఉద్యోగం లేదండి, అందుకు కూడుకున్నాము. ఇదేగా చెప్పేది. అప్పుడు వ్యాపారం లేదండి, ఖాళీగా ఉన్నాం కాబట్టి కూడుకున్నాము. అప్పుడు గర్భఫలం లేదండి, ఇప్పుడు మాకేం పని మందిరంతో. అప్పుడు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పిల్లలు లేరు, స్థలం లేదు, ఇల్లు లేదు. అప్పుడు వచ్చి సమాజంలో, సంఘంలో ప్రార్థన చేశాం. ఇప్పుడు అన్నీ ఇచ్చావు కదా.
ఇప్పుడు ఎందుకు కూడుకోవాలి? ఈరోజు చాలామంది మన సంఘంలో వ్యాపారం చేసుకుంటున్నారే మందిరానికి ఆగిపోయి, ఉద్యోగం చేసుకుంటున్నారే మందిరానికి ఆగిపోయి, అని ఓటీ వస్తుందంటే వెళ్ళిపోతున్నారు.